అదేవిధంగా వీడియోలో ఈ పెట్రోలు డీజిల్ మీద మీ పార్టీ ఏ విధంగా స్పందించిందో చూద్దాం. పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ము ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఇష్యూలను టేకప్ చేసి నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి. వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు అధికారంలో ఉన్నప్పుడు పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం ప్రజలకి కరోనా సందర్భంగా పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గిస్తే మీరు తగ్గించకుండా ప్రజల మీద భారం మోపితే ప్రజల పక్షాన మేము స్పందిస్తే మీరు ఎటువంటి భాష వాడారో మీరు చూడండి. మీ సంస్కృతి. ఈవేళ మన ప్రధానమంత్రి గారు పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ఖర్చులు తగ్గించుకోండి, పెట్రోలు డీజిల్ మీద కూడా భారం పడింది కాబట్టి వారు పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రంలో కూడా ఖర్చులు తగ్గిస్తూ ఉంటే వారి వాహనాల సంఖ్య గాని, ముఖ్యమంత్రి గారు Z+ లో ఉన్న లోకేష్ గారి వాహనాలు గాని, మా మంత్రులు గాని, అధికారులు గాని, మా వాళ్ళంతా ఖర్చులు తగ్గించుకుని పొదుపు ప్రజల కోసమే. అంటే మీకు దేశభక్తి లేదు, రాష్ట్రభక్తి లేదు, పరిపాలన మీద అవగాహన లేదు, ఖర్చులు అంటే తెలియదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడటమే మీ సంస్కృతే గాని ఏ మాత్రం కూడా చేస్తున్న ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని లేదా మనం తీసుకునే నిర్ణయాలని సమర్థించకపోగా విమర్శించడంలో కూడా పూర్తిగా తప్పుడు ప్రచారం చేయటంలో సిద్ధహస్తులు. దీనిని ఎప్పటికన్నా మానమని ముఖ్యంగా మీ ద్వారా వారికి చెప్తున్నా. పెట్రోలు డీజిల్ ధరలపై పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం శవాలపై పేలాలు ఏలుకున్నట్టే అని మాత్రం స్పష్టంగా చెప్తున్నాం.